హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ క్రియేషన్స్. ఈరోజు మనము ఎలక్ట్రికల్ వర్క్ ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ఎందుకంటే మనము చిన్న చిన్న ఎలక్ట్రికల్ పనులు మనం ఇంట్లో చేసుకోవచ్చు. అలాంటి వాటికి మనం ఎలక్ట్రీషియన్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయటము, వాళ్ళకి మళ్ళీ అమౌంట్ పే చేయటము, ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్లో వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, వాళ్ళు మన ఇంటికి రావడం, ఇదంతా మనకి రిస్క్. కాబట్టి చిన్న చిన్న రిపేర్లు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. అందులో భాగంగా ఈరోజు మాది ఎలక్ట్రికల్ బెల్ ఉంటుంది కదా మనకి ఇంటికి, కాలింగ్ బెల్. ఈ కాలింగ్ బెల్ రిపేర్ వచ్చిందనమాట మాది. చూడండి ఎక్కడ ఉందో కాలింగ్ బెల్, ఇక్కడ ఉంది. ఇది రిపేర్ వచ్చింది. మొన్న ఎవరో బెల్ నొక్కినప్పుడు ఫ్లేమ్ అయింది, మంట వచ్చింది లైట్గా. సో అది మోగట్లేదు. ఈరోజు నేను ఇది పర్చేజ్ చేశాను, కాలింగ్ బెల్. దీనికి మనకి కాలింగ్ బెల్తో పాటు మనం వైర్స్ జాయిన్ చేయడానికి టేప్ కావాలి. ఎలక్ట్రికల్ టేప్ అయినా పర్లేదు, ఇది మనం వుడ్ వర్క్ వాడతాం టేపు. ఈ టేప్ అయినా సరిపోతుంది, ఎందుకంటే ఈ కాలింగ్ బెల్కి చాలా తక్కువ ఉంటుంది అనమాట పవర్ కన్జంప్షను. కాబట్టి ఈ నార్మల్ ఈ టేప్ అయినా సరిపోతుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఆ టేప్ కొనక రావాలంటే మళ్ళీ అనవసరం వేస్ట్ అయిపోతుంది. చిన్న చిన్న వర్క్స్కి ఒకటి ఫుల్ టేపు ఇవి ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో. సో ఇది నేను యూజ్ చేస్తున్నాను, ఇది నడిచిపోతుంది అనమాట. చూడండి, ఇది పని చేయట్లేదని కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, కాలింగ్ బెల్ కొడుతున్నాను కానీ ఏం సౌండ్ రావట్లేదు. చూడండి, కొడుతూనే ఉన్నాను. సో ఇప్పుడు అది మనము రీప్లేస్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఎలక్ట్రికల్ వర్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటే, ఈ ఎలక్ట్రికల్ లైన్స్ ఏ ఉంటాయో అవి మనకి ఆపేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే పవర్ వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ ఈ ఎలక్ట్రికల్ ఎక్కడి నుంచి వస్తుందో పవరు, ఆ ఫీజులను ఆపేసుకోవాలన్నమాట. మాకు ఇంట్లో ఇక్కడ ఎలక్ట్రికల్ లాంటి నేను మాట్లాడతాను. చూడండి, ఇది మా బెల్ బోర్డుకి సంబంధించిన పవర్ బటన్ అనమాట. దీన్ని నేను ఆఫ్ చేశాను. ఆన్ చేసినప్పుడు పవర్ వచ్చింది, అక్కడ ఆఫ్ చేశాను నేను ఇప్పుడు. సో ఆఫ్ చేశాను కాబట్టి ఇప్పుడు మనం సేఫ్ అనమాట. ఇప్పుడు దీనికి మనం వైరింగ్ని తీస్తున్నాను, నేను రిమూవ్ చేస్తున్నాను. చూడండి, బెల్ రిమూవ్ చేశాను. జస్ట్ ఈ సీలకు పెట్టుంటుంది అనమాట, హ్యాంగ్ చేసి ఉంటుంది అంతేను. దీన్ని మనం ఇక్కడ పవర్ కనెక్షన్స్ తీసేసుకుంటాము. ఎప్పుడు కూడా పవర్ కేబుల్స్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే కొద్ది గొప్ప పవర్ సేవ్ అయి ఉంటుంది ఇక్కడ. సో స్లోగా తీయండి. చూడండి, ఒకసారి వైర్లు కనపడి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా పవర్ వస్తుందా అని. ఎందుకంటే ఒకసారి ఎక్కడైనా లూజ్ కనెక్షన్స్ ఉంటే పవర్ మళ్ళీ పాస్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఈ రెండు ఓపెన్ అయినాయి. ఈ టేప్స్ పాత పడేస్తున్నాను నేను, ఇవి మళ్ళీ వాడొద్దండి, సరిగా అంటవు. మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను ఏమైనా పవర్ వస్తుందేమో అని, రావట్లేదు. సో ఇప్పుడు మనం సేఫ్గా టచ్ చేయొచ్చు అనమాట వీటిని. ఇది మెలిపెట్టుంటారు కొంచెం పవర్ ఎలక్ట్రీషియన్స్. దీన్ని మనం రివర్స్లో తిప్పాలి. అలాగే ఇది కూడా చూసారు కదా, తీసేసాను ఇది. దీని ప్లేస్లో నేను కొత్తది పెడుతున్నాను ఇప్పుడు. దీనికి కూడా బ్యాక్ సైడ్ ఇలాగే ఉంటుందన్నమాట. దీన్ని జస్ట్ హ్యాంగ్ చేయటం సీలకి. ఈ వైర్స్ కనెక్షన్ చేయాలి. ఫస్ట్ ఈ వైర్స్ కనెక్ట్ చేసేటప్పుడు ఇవి లెంగ్త్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కొంచెం మరి తక్కువ ఉంటే కూడా మనము సరిగా మోల్డ్ చేయలేము. ఒకటి సరిపోతుంది, ఇంకోటి తక్కువ ఉంది. సో నేను దీన్ని కట్ చేస్తాను. చూడండి, దీన్ని నేను కట్ చేస్తున్నాను బ్లేడ్ తోటి. కొంచెం కట్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పంపి
ఇలా మేలు తిప్పినా చాలు కట్ అయిపోతుంది. ఇది లాగాల బయటికి. సో దీన్ని కూడా ఇది సరిపోతుంది. ఇది అయినా కొంచెం కట్ చేస్తున్నాను, ఈ లెవెల్కి లేదు కాబట్టి. చూడండి, ఇప్పుడు 2 వైర్స్ లెంగ్త్ సరిపోయినాయి, బాగా ఉన్నాయి. ఇప్పుడు ఇది మనం జాయిన్ చేయడానికి బాగా ఉంటుంది నీట్గా. సో ఇప్పుడు నేను జాయిన్ చేస్తాను. చూడండి, ప్లస్కి ఒకటి మైనస్కి ఒకటి యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ప్లస్ కలిపోయింది, అలాగే మైనస్ ఇంకోటి చేస్తున్నాను. అంటే ఒకటి పవర్ ఉంటుంది, ఇంకోటి న్యూట్రల్ ఉంటుంది అనమాట. మనం ఫీజు ఆపాం కాబట్టి రెండిట్లో పవర్ ఉండదు. చూడండి, ఈ వైర్స్కి టేప్ వేస్తున్నాను. టేప్ అయిపోయిందండి ఐటమ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ హోల్కి నేను ఈ పిన్నుని పెడుతున్నాను. చూడండి, చూడండి చూడండి పెట్టేశాను దీనికి. జస్ట్ ఇప్పుడు నేను బెల్ ఆన్ చేస్తాను. అవుతుంది, చూసారా? ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా బెల్ అనేది రీప్లేస్ చేసాము. ఇది మనం బెల్ కొనుక్కొచ్చుకుందే 200 రూపీస్కి. అది ఎలక్ట్రీషియన్ పిలిచామంటే వాడు 200 తీసుకుంటాడు చేయడానికి. సో ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇంటికి యూజ్ అయ్యేటువంటి వీడియోస్. మీరు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఇలాగే మేము నెక్స్ట్ మా వీడియోస్లో ప్లంబింగ్ వర్క్స్ గురించి అన్నిటి గురించి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్.